ఈ రోజు విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్లో ఇండస్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం. మంటలో చిక్కుకున్న పలువురు రోగులు. షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేక బ్లాస్ట్ జరిగిందా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు. చిన్నారులను ఆరోగ్యవంతంగా రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బృహత్తరమైన బాధ్యత నిర్వహిస్తున్న అంగన్వాడీలపై అక్రమ కేసులు బాధాకరం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ అక్రమ కేసులు ఎత్తేస్తాం. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తాం. అందరికీ నమస్కారం. మిమ్మల్ని ప్రభుత్వం ఎట్లా వేధిస్తుంది అనేది నేను చూశాను. పాదయాత్రలో అంగన్వాడీ టీచర్స్ సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి నేను కలుస్తాం జరిగింది. వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం జరిగింది. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించమంటున్నా, 2014 నుంచి 19 మధ్యన మీకు ఏనాడు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి బాబు గారు మీరు ఎప్పుడు వేతనాలు పెంచాలన్నా మీరు రోడ్ ఎక్కుతున్నారంటేనే జియో ఇష్యూ చేశారు. ఎందుకంటే మనందరం ఒక్కరమే, మనందరం ఆంధ్రులమే. మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఏ తెల్లోడో ఢిల్లీడో చేయడు కదా. మనం కూర్చుని మన సమస్యలు పరిష్కరించుకోవాలి. మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు. నాకు 8 సంవత్సరాలు బాబున్నాడు. బ్రహ్మణి ఎప్పుడు చెప్పేది, చిన్నప్పుడు మొదటి 3-4 సంవత్సరాలు కీలకమైన 3-4 సంవత్సరాలు. అప్పుడు పిల్లల ఆలోచనలు ఎట్లా మోల్డ్ చేస్తాం, దాన్ని బట్టి భవిష్యత్తు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారని బ్రహ్మణి నాకు పదే చెప్పేది. అందుకే అంగన్వాడీ టీచర్లకి చాలా కీలకమైన పాత్ర సమాజంలో ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని వేధిస్తాం, బలవంతం ఓపెన్ చేస్తాం, ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం, చాలా చాలా బాధాకరం. అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అవు, కానీ 1-2 అవసరమైతే 10 సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అందరూ రోడ్డెక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి. ఆనాడు బాబు గారు తప్ప మళ్ళీ పెరగలేదు. ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఉండేది మన వేతనాలు. కానీ గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు. నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి. ఈ రోజు బతికే పరిస్థితి లేకుండా పోయింది. తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు.
అది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. రెండో విషయం తల్లి, మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం. అదే మాకు స్టార్టింగ్ నాకు తెలుసమ్మా, ఎందుకంటే నేను ఇప్పటికీ 3-4 సంఘ పెద్దలు వచ్చినా కలిశారు. పాదయాత్రలో గత 3 రోజులుగా నన్ను కలుస్తున్నారు. ఇట్లా కేసులు పెడుతున్నారు, నా దృష్టికి తీసుకొచ్చారు. ఓపిక పట్టుదలని 3 నెలలు మన ప్రభుత్వం వస్తుంది, కేసులన్నీ ఎత్తేస్తాం, ఏం మర్యాద. ఓకేనా? నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటే ఉంటుంది, పసిబిడ్డలను జాగ్రత్త చూసుకోవాలి, పౌష్టిక ఆహారం ఇవ్వాలి, సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రం నుంచి పీజీ వరకు ఉండాలనేది బలంగా నమ్మే వ్యక్తిని. సో దాంట్లో మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. మీకు మేము అండగా నిలబడతాం. 3 నెలల ఓపిక బట్టని మన ప్రభుత్వం వస్తుంది. కూర్చుని మాట్లాడుకుని సమస్యలు మనం పరిష్కరించుకుందాం. ఒక ఉదాహరణమ్మా, నేను మీ సేవ ఐటీ శాఖ కింద ఉండేది తల్లి. ఆనాడు మీ సేవ ఆపరేటర్లు ఈమెయిల్ పెట్టారు తల్లి నాకు, అన్న మాకు ఈ సమస్యని చెయ్యకపోతే మేము సమ్మకి వెళ్తాం. కానీ ఎందుకే మీకు అయింది, రాండి ఐటీ సెక్రటరీ గారు కూర్చుంటారు, కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరిస్తామని 2 రోజులు పరిష్కరించాం. ఇప్పుడు పాపం మీ సేవలు కూడా రోడ్డు మీద పడేశారు. చూడండి ఎంత అన్యాయం. అట్లా ఉండకూడదమ్మా. ఎందుకంటే తరతరాలుగా మీరు పనిచేస్తున్నారు, కీలకమైన పాత్ర మీరు కానీ మీ సేవ ఆపరేటర్లు కానీ అందరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. కానీ ఈ రోజు కావాలని మిమ్మల్ని వేధిస్తున్నారు, ఇది సరికాదు. మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ అని సభాముఖంగా నేను హామీ ఇస్తాను. ఓకేనమ్మా, నేను వెళ్ళొస్తాను. అంగన్వాడీల దెబ్బకు తాడేపల్లి పునాదులు కరడం ఖాయం. టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచట సునీత అన్నారు. అంగన్వాడీ సిబ్బందిపై బొబ్బిలి వైకాపా ఎమ్మెల్యే చిన్నాపల్ నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ నోరు విప్పాలని తెదేపా అంగన్వాడీ డ్వాక్రా సాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత డిమాండ్ చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఆమె మాట్లాడుతూ అప్పలనాయుడు తప్పును అంగీకరించి తక్షణమే అంగన్వాడీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే ఆయన ఇల్లు ముట్టడించి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాన్ని 4,200 రూపాయల నుంచి 10,500 రూపాయలకు, హెల్పర్ల జీతాన్ని 2,950 నుంచి 6,000 రూపాయలకు పెంచింది తెదేపా అధినేత చంద్రబాబే అని ఆమె గుర్తు చేశారు. వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి కానివ్వండి, స్కూల్స్లో వాళ్ళకున్న సమస్యల గురించి కానివ్వండి, ఒక్క రోజు కూడా సీఎం గారు కానీ, కన్సర్న్ మంత్రి గారు కానీ, డిపార్ట్మెంట్ కానీ ఒక్క రోజు కూడా వాళ్ళని పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఏదైతే వీళ్ళు 3 రోజులుగా 12వ తారీఖు నుంచి నిరవధికి సమ్మెకు పిలిపించి, ఎందుకంటే మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపాలి, పలుసార్లు అడిగినా కానీ కనీస స్పందన లేకపోతే 12వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు పిలిపించి రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,000 మంది అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ రోడ్డు మీదకి వచ్చి, అందులో ఎంతో మంది చంటి పిల్లల్ని తీసుకొని బాలింతలుగా ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మా యొక్క హక్కుల్ని కాపాడుకోవాలండి, మాకు చేస్తానన్న హామీలు నెరవేర్చండి ముఖ్యమంత్రి గారు అని నిరసనలు తెలియజేయటం అనేది 3 రోజులుగా జరుగుతుంటే, ఏ విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారంటే అంగన్వాడీలకి ఒళ్ళు బలిసి చేస్తున్నారంట. నిన్న ఒక వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఒళ్ళు బలిసి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని చెప్పేసి బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు అనే వ్యక్తి ఏ విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలాగా. ఒళ్ళు బలిసింది అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ కాదండి. ఏదైతే ప్రభుత్వ సొమ్ముని దున్నపోతుల్లాగా, పందికొక్కుల్లాగా అడ్డంగా దోచుకొని తిన్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే ముఖ్యమంత్రికి ఒళ్ళు బలిసింది తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలకు కాదండి. అక్కడ ఉన్నదంతా కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి ప్రతి సభలో గుండెలు బాదుకుంటూ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్తా ఉంటాడు. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి తాడేపల్లి ప్యాలెస్లోంచి బయటకు వచ్చి మీ యొక్క పరదాలు తొలగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతుంది, అంగన్వాడీలు ఏ విధంగా బయటకు వచ్చి వాళ్ళ నిరసనలు తెలియచేస్తున్నారు, ఒక్కసారి వాళ్ళ మాటలు వింటే మీకు అర్థమవుతా ఉంటుంది. ఒళ్ళు బలిసి మాట్లాడేది వాళ్ళు కాదండి, మీరు మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు అధికార మదంతో,
అలాగే అధికారంలో ఉన్నటువంటి దోచుకున్న డబ్బు మదంతో ఈరోజు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, అంగన్వాడీలు తలుచుకుంటే ఈరోజు ఏదైతే ఈ బొబ్బిలి ఎమ్మెల్యే ఒళ్ళు బలిసి చేస్తున్నారనే మాట వెనక్కి తీసుకోవాలి, వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. లేదంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు. చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి నిన్న తన పాంప్లెట్ పేజీలో పేపర్లో రాసుకొని 11,500 జీతం మేమే చేశామని చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అండి. ఈరోజు ఒక్కసారి బయటకు వచ్చి కలెక్టరేట్ల ముందు, ఎంఆర్ఓ ఆఫీసుల ముందు సీఎం జగన్ పై ఫైర్ అయిన మాజీ మంత్రి అయ్యన్న, చెత్త మీద పనులు వేసిన వారిని చెత్త నా కొడుకు అని అంటే తప్పేముందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శలు. సీఎం జగన్ పై అయ్యన్న ఫైర్. చెత్త మీద పన్నులు వేసిన వారిని చెత్తనా కొడుకని అంటే తప్పేముందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర పాయకరావుపేటలో ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క ఫ్యాక్టరీని తేలేకపోయారని విమర్శించారు. రైతుల పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం అన్యాయమన్నారు. రైతుల భూమి మీద జగన్మోహన్ రెడ్డికి హక్కు ఏంటని ప్రశ్నించారు. అనుకోని బొమ్మ దెయ్యం పిల్లగా ఉంటాడు, మొక్క చూసే దెయ్యం పిల్లగా ఉంటుంది మొఖం. ఆడు మన పాస్ పుస్తకాల మీద, మా బాబు ఇచ్చిన పాస్కాల మీద ఈడు బొమ్మ ఏంటమ్మా? మళ్ళీ సర్వేరాలు మన పొలం చుట్టూ సర్వేరాలు వేస్తున్నాడు. ఆ సర్వేరాయి మీద కూడా ఈ దిష్టి బొమ్మ ఫోటో. ఇంకోటి ప్రమాదం వస్తుంది సోదరులారా. ఇప్పుడు మనం భూమి కొంటాం, 6 ఎకరాల భూమి కొంటాం, డబ్బులు ఉంటాయి. ఆ భూమి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒరిజినల్ మనకి ఇవ్వడట, జెరాక్స్ కాపీ ఇస్తాడట. ఒరిజినల్ మన భూమి మీద ఆడొక్కేటమ్మా. సార్ ఎక్కడైతే మోసం జరుగుతుంది సార్, చూడాలి పెద్దలందరూ కూడా. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఒరిజినల్ అన్నీ తీసుకుని అప్పుడు ఇచ్చేస్తాడు వీడు. అప్పుడు మా బ్రతుకులు ఏమైపోతారు? మన భూమి మీద ఆడిపోతాను ఏంటి? నాకు అర్థం అవుతుందో సైకో. నాకు అడిగిపోతే ఏమంటామండి? ఈ చెత్త నా కొడుకులు అందరూ కూడా రాష్ట్రాన్ని చెత్త చేస్తారమ్మా. మన పిల్లల భవిష్యత్తు పోతుంది. మేము ఉంటాం పోతాం, ఎన్నాళ్ళు ఉంటాం రాజకీయాల్లో, ఎన్నాళ్ళు ఉంటామమ్మా. ఆపద వచ్చిన తర్వాత ఏదో మంచి పని చేయాలి కదా. రోడ్లు చూస్తే ప్రతి దగ్గర బొక్కలకి అప్పుడు డబ్బులు లేవు వీడికి. నీ పట్ట ఆడుకుందాం రా అంట ప్రోగ్రామ్, మళ్ళీ ఆడదాం ఆంధ్ర అంట 20 రోజుల ప్రోగ్రాం. దానికే 100 కోట్లు కేటాయింపు. ఏంటి ఎవరు ఆడతారు ఆటలు? రోజు ఒక పక్కన ఈడికి ఒక పక్కన కూడా బంతులు కూడా ఉంటారు. అలాగా ఎలా ఇష్టం వచ్చిన చేస్తారమ్మా. దయించి సోదరులారా, సోదరిమణులారా, యువకులారా ఒకసారి ఆలోచించండి. ఎంతో బాగా చదువుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకి ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు. ఎంతో మంది చదువుకుంటున్నారు. చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేకుండా. ఓరే జగన్మోహన్ రెడ్డి, నువ్వు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ తెచ్చావా? ఒక ఫ్యాక్టరీ తెచ్చావా? ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉంటే నోరు మూసావు. ఇప్పుడు మాట్లాడేవా? ఉన్న ఫ్యాక్టరీలు పోతున్నాయి పక్క తెలంగాణ దేశం. సిగ్గులేదా నీకు ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి? బీసీలకి రాజకీయ అధికారం ఇవ్వాలా, ఇచ్చి తీరాలని చెప్పి మొట్టమొదటి నిర్ణయించిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాన్ని చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో మన యువ నాయకుడు కూడా ఫాలో అవుతారు. దాంట్లో అనుమానమే లేదు. అప్పటి వరకు బీసీలంటే సేవకులుగా ఉన్నాం మనం. అటువంటిది ఎంతో మందిని ఎమ్మెల్యేలని, ఎంపీలని, మన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన మహానుభావులు కల్పిస్తే కొన్ని వేల మందికి బీసీలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం మహానుభావుడు కల్పిస్తే ఈ దుర్మార్గు నా కొడుకు, సైకో నా కొడుకు ఆ జీవోను రద్దు చేసి సుమారు కొన్ని వేల మందికి బీసీలకి పదవులు లేకుండా చేశాడు దుర్మార్గుడు. వీడన్ని మాట్లాడతాడు. ఇప్పుడు అంటాడు నా బీసీలు, నా ఎస్సీలు అంటాడు. ఏది నా ఎస్సీలు అసలు ఏదో చేసేవాడు అడుగుతున్నాను. ఈవేళ మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలో చెప్తాడు. అసలు ఎందుకు ఓటు వేయాలి రా అని అడుగుతున్నాను నేను. ఏం చేసి అడుగుతున్నాను? ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దుర్మార్గులు రా మీరు. నీకెందుకు రా ఓటు వేయాలి మేము? బీసీలకి
ఆదరణ కార్యక్రమం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి నీకు ఏం కావాలని చెప్పి అడిగి మరీ ఇచ్చాం. మనం మీ అందరికీ తెలిసే విషయం, అడిగి మరీ ఇచ్చాం. మత్స్యకారులకు కానీ యాదవ్ కులస్తులు కానీ చాలా ఉన్నాయి, మన బీసీలు చాలా కులాలు ఉన్నాయి. అందరికీ కూడా పేరును అడిగి చంద్రబాబు నాయుడు ఇస్తే ఏమంటే ఆదరణ కార్యక్రమం అమలు చేయవచ్చు కదా, తీసి పారేసాడు. చంద్రబాబు ఇచ్చాడు కాబట్టి తీసి పారేశాడు. ఏడిచ్చావు నువ్వు? రాజధాని రాష్ట్రం చేసావు. పోలవరం వస్తే మన ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, అది లేకుండా చేసావు. ఈవేళ మళ్ళీ ఓటు ఇది ఎదిగిరా నీకు ఓటు అని అడుగుతాను నేను. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉద్దానంలో సుజలధార ప్రాజెక్ట్ జాతికి అంకితం. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. ఈ పథకం ద్వారా 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా జరగనుంది. అలాగే 85 కోట్ల రూపాయలతో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న కిడ్నీ సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఏడుపు వారి హయాంలోని విచ్చలవిడి దోపిడీని మనం అరికట్టి జన్మభూమి కమిటీలన్నీ కూడా రద్దు చేసి మనం ప్రతి గ్రామంలోనూ గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి గొప్పగా ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉంటే ఏడుపు వారు ఇవ్వని విధంగా, వారి అధికారంలో ఉండి కూడా ఇవ్వని విధంగా ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో 2,10,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చినందుకు ఏడుపు. వారి 5 సంవత్సరాల పాలనలో నష్టపోయిన రైతన్నకు మీ బిడ్డ హయాంలో ఒక వైఎస్ఆర్ రైతు భరోసా, ఒక 0 వడ్డీ, గ్రామ స్థాయిలోనే చెయ్యి పట్టుకుని నడిపించేందుకు ఒక ఆర్బీకే వ్యవస్థ, పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత బీమా, వెంటనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఇవన్నీ రైతన్నకు మీ బిడ్డ ప్రభుత్వంలో అందిస్తా ఉన్నందుకు వీరు ఏడుపు. అక్క చెల్లెమ్మల్ని, పొదుపు సంఘాల్ని, అక్క చెల్లెమ్మల్ని పొదుపు సంఘాల ఉద్యమాన్ని నిలువులా ముంచేసిన ఈ బాబుకు, ఆ అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ తోడుగా ఉంటూ ఒక వైఎస్ఆర్ ఆసరా, ఒక వైఎస్ఆర్ 0 వడ్డీ, ఒక వైఎస్ఆర్ చేయూత, ఒక జగనన్న అమ్మ ఒడి, ఇవన్నీ కూడా పార్టీలు సైతం చూడకుండా, మీ బిడ్డకు గతంలో వాళ్ళు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డలు అడుగు వేస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడుతూ ఉంటే ఏడుపు. 5 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉండి కూడా కనీసం పేదవాడికి 1 సెంటు ఇంటి స్థలం కూడా ఇవ్వని వీళ్ళు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన వెంటనే నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇల్లుండాలి, ఆ అక్క చెల్లెమ్మలందరూ కూడా లక్షాధికారులు కావాలి అని తపన తాపత్రయపడుతూ ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో మీ బిడ్డ పెడితే ఏడుపు. ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలలో ఏకంగా 22 లక్షల ఇల్లు మీ బిడ్డ కట్టిస్తా ఉంటే ఏడుపు. పేద పిల్లల బతుకులు, పేదవాడు బతుకు మారాలి, వారి కుటుంబాల బతుకులు మారాలి. ఆ పేద పిల్లలు వెళుతా ఉన్న గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు మీ బిడ్డ తీసుకొస్తే ఏడుపు. గోరుముద్ద, నాడు నేడు కార్యక్రమాలు గవర్నమెంట్ బడులలో మీ బిడ్డ పెడితే ఏడుపు. 6వ తరగతి పిల్లలకు 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటైజ్ చేస్తూ
ఐఎఫ్పి ప్యానల్స్ తో క్లాస్ రూమ్స్ అన్ని కూడా రూపురేఖలు మారుస్తే ఏడుపు. 8వ తరగతి పిల్లలకు 8వ తరగతికి వచ్చేసరికి వాళ్ళకు మీ బిడ్డ ట్యాబ్స్ ఇస్తే కూడా ఏడుపు. ఏకంగా 35 లక్షల ఎకరాలు 35 లక్షల ఎకరాలు హక్కు లేని ఆ భూములకు, అసైన్డ్ భూముల మీద ఆ పేదవాడికి సర్వ హక్కులు మీ బిడ్డ కల్పిస్తే ఏడుపు. 10% వాగ్దానాలు కూడా వాళ్ళు 2014 నుంచి 2019 మధ్య వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో ఇచ్చారు. ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోలో కనీసం 10% కూడా హామీలు అమలు చేయని వీరు మీ బిడ్డ ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావిస్తూ ఆ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా మేనిఫెస్టోలోని 99% హామీలను అమలు మీ బిడ్డ చేస్తే ఏడుపు. దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, పంచుకోవడము తినుకోవడము మాత్రమే తెలిసిన ఈ చంద్రబాబుకు బటన్ను ఎలా నొక్కాలో తెలియని ఈ చంద్రబాబుకు మీ బిడ్డ హయాంలో ఏకంగా 2,40,000 కోట్ల రూపాయలు 2,40,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ హయాంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతా ఉన్నాయి. ఇలా మీ బిడ్డ ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఏకంగా 2,40,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి వాళ్ళు బాగుపడాలని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇస్తా ఉంటే ఏడుపే ఏడుపు. మరో 1,70,000 కోట్లు నాన్ డీబీటీగా మీ బిడ్డ పేదవాడి కొరకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కొరకు ఇస్తా ఉన్నా కూడా ఏడుపే ఏడుపు.